నా నిర్ణయం అస్సలు మారదు. జ్యోతి గనక రాకపోతే రాత్రి 12 గంటలకు నేను అనుకున్నది చేస్తాను. నేను చెప్పింది గుర్తుంది కదా? అతనేంటి ఏదో గుర్తుందా అంటున్నాడు? ఏం లేదు. అయినా నువ్వు ఇక్కడికి రావడం ఇష్టం లేదు, రావద్దని చెప్పాను కదా, ఎందుకొచ్చావు? అయినా అది నాకు చెప్పకుండా. రామరాజు, నన్ను విసిగించకు. నాకు అమ్మమ్మ ఈ పని అప్పచెప్పింది, చేస్తున్నాను అంతే. సరేలే, పద వెళ్దాం. నేను కారులో ఇక్కడికి వచ్చాను, కారులోనే ఇంటికొస్తాను. వర్ష, ఒకసారి నేను చెప్పేది విను. నువ్వే కనుక నా జ్యోతివైతే ఖచ్చితంగా వస్తావు. దొరబాబు నేను వెళ్ళకపోతే అన్నంత పని చేస్తాడు. సడన్ గా ఈ డెసిషన్ ఏంటి? నేను అలా అనేసరికి వర్ష హర్ట్ అయినట్టుంది. ఛా, ఎందుకు దొరబాబు ఇలా చేస్తున్నావు? ఉన్నట్టుండి ఈ నిర్ణయం ఏంటి? నీకు నేనంటే ప్రాణం కాబట్టి నాలో జ్యోతిని చూస్తున్నావు, కానీ నేను రాకపోతే ప్రాణాలు తీసుకోవాలని పిచ్చి ఆలోచన ఏంటి దొరబాబు? నీ ప్రేమని నేను తప్పు పట్టడం లేదు, కానీ నేను జ్యోతినో కాదో తెలుసుకోవాలని నువ్వు దూకేయాలనుకోవటం కరెక్ట్ కాదు. నేను నీకు దూరంగా ఉంటున్నానంటే అది మన తలరాత. నువ్వు లేకపోతే నాకు జీవితం లేదు, అసలు నా ప్రాణమే లేదు దొరబాబు. అలాంటి నువ్వు నా కోసం చనిపోతే నేను మాత్రం ఎలా బతుకుండగలను? నేను నీకోసం అక్కడికి వస్తే వర్షని కాదు జ్యోతి నన్ను నిజం బయటపడుతుంది. అంతేకాదు, వర్ష చనిపోయిందని చెప్పాల్సి వస్తుంది. ఈ ఒక్క మాట నీతో చెప్తే పరిస్థితులు ఎటు దారి తీస్తాయో. నిజంగా నాకిది ఒక అగ్ని పరీక్ష. కట్టుకున్న నీకోసం రావాలా? వర్షకిచ్చిన చివరి మాటకి కట్టుబడి ఉండాలా? నేను వెళ్ళాలా వద్దా? ఇంత సంకట స్థితిలో పడేసావేంటి దేవుడా?